ఏరా వీడియో తీయడంతో చింతడలకి కూర్చోను ఎందుకో తెలియదా నీకు? ఏంటి ఇక్కడ జరుగుతున్నవి ఏంటి మనం తీయడానికి వచ్చింది ఏంటి? శివాజీ పార్క్ డెవలప్ చేశారని చెప్పావు, వచ్చాము వీడియో తీసి నలుగురికి చూపిద్దాం అనుకున్నాము. వీడియోలోనే ఇక్కడ ఆడుకున్న వస్తువులు ఇక్కడ ఉన్న లొకేషన్లు తీద్దామంటే లొకేషన్ల కన్నా దారుణంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ప్రేమికుల జంటలే. మరీ 15 బిఫోర్లో లవ్లు అంటే ఏట్రా? ఒకప్పుడు మనకు అలా ఉండేదా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు విల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు శివాజీపాలెంలో ఉన్న శివాజీ పార్క్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ ఫుల్ వీడియో అయితే చూడండి కంపల్సరీగా, ఎందుకంటే ఈ ఫుల్ వీడియోలో చాలా ఉన్నాయి. పార్కులో జరిగినవన్నీ మొదటిగా తీసి మీకు చెప్పడానికి కోసం మళ్ళీ బ్యాక్ వచ్చి మరీ వీడియో తీస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే మరో 10 మందికి మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ టు మీ ఫ్రెండ్స్. ఈ పార్క్లోకి ఎంట్రన్స్ అవ్వాలంటే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చి 10 రూపీస్ తీసుకుంటున్నారు. లోపల ఈ బోర్డు అయితే కనిపించింది. మొత్తం శివాజీ పార్క్ రూట్ మ్యాప్ అయితే ఇలా ఉంది. ఎంట్రన్స్లో ఈ రౌండ్ సర్కిల్ ఆర్చ్ అయితే బాగుంది. ఇక్కడ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వాటర్ ఫౌంటైన్స్. మనం వెళ్ళే టైంకి అయితే వాటర్ ఫౌంటైన్స్ అయితే ఆన్ చేయలేదు. అక్కడ బొమ్మలు చూడడానికి చాలా బాగున్నాయి. వాటర్ ఫౌంటైన్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఫోటోషూట్లు అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఈ బొమ్మలు చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ వాటర్ ఫౌంటైన్స్ లోపల ఉన్న డాల్ఫిన్ బొమ్మల దగ్గర కొంతమంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. శివాజీ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే శివాజీ పార్క్ మెయిన్ సెంటర్లో ఉన్న శివాజీ బొమ్మ. ఈ శివాజీ బొమ్మ గుర్రం మీద చాలా అయితే అందంగా ఉంది. ఇక్కడ కొంతమంది వాటర్లో దిగి కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ పార్క్ని చాలా బాగా అయితే డెవలప్ చేశారు. చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి సదుపాయంగా విమానం మోడల్లో తయారు చేసిన జారుడు బల్లలు, ఇంకోవైపు జారుడు బల్లలు, ఉయ్యాలలు చాలా వరకు ఏర్పాటు చేశారు. బ్యాక్ సైడ్ నుంచి స్కేటింగ్ రింక్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్కేటింగ్ రింక్లో చాలామంది పిల్లలు ఈవినింగ్ పూట వచ్చి ప్రాక్టీస్ అవుతున్నారు. ఇప్పుడు అయితే ఫుల్గా జనాలు అయితే వస్తారు. ఈ పార్క్ని ప్రజెంట్ చాలామంది ఫోటోషూట్స్కి, వెడ్డింగ్ షూట్లకి, చిన్నపిల్లల షూట్స్కి అయితే చాలా వరకు వాడుతున్నారు. ఇదైతే చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ పార్కు ఎంట్రీ టికెట్ కూడా వచ్చి చాలా తక్కువే ఉంది. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. మీరు కొంచెం లైక్, కామెంట్, సపోర్ట్ ఇస్తే మరో 10 మందికి మన ఛానల్ అనేది ముందుకు పుష్ అవుతుంది. మీరు ఇచ్చే సపోర్ట్ అదే ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పువ్వులు మరియు ఆకులు కొయ్యరోదు అని రాసి ఉంది బోర్డు మీద. 7 to 14 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉయ్యాలలు ఊగాలి అని రాసి ఉంది. చూస్తున్నారు కదా, మినీ డయాస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సినిమా వాళ్ళు అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేసు. చిన్న మోటివేషన్ క్లాసులకైనా ఎవరైనా ఇక్కడ తీసుకొని చెప్పుకోవచ్చు. బాగుంది ఫ్రెండ్స్. ఈ శివాజీ పార్క్ అయితే వచ్చాం. పార్క్ అయితే చూడడానికి చాలా నీట్గా ఉంది. కాకపోతే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన మాకన్నా 20 బిఫోర్ ఉన్న ఏజ్ పర్సన్స్, పిల్లలు చాలామంది మన వీడియోలో కనిపిస్తున్నారు. వాళ్ళని వీడియో తీసి పెడితే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చూసి నవ్వుకోవాలని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ పార్క్లో మీరు వస్తే ఫ్రీ వెడ్డింగ్ షూట్లతో పాటు లవర్స్ అడ్డాగా కూడా ఉంది. ఇది ఎందుకో తెలియదా నీకు? ఏంటి ఇక్కడ జరుగుతున్నవి ఏంటి మనం తీయడానికి వచ్చింది ఏంటి? శివాజీ పార్క్ డెవలప్ చేశారని చెప్పావు, వచ్చాము వీడియో తీసి నలుగురికి చూపిద్దాం అనుకున్నాము. వీడియోలోనే ఇక్కడ ఆడుకున్న వస్తువులు ఇక్కడ ఉన్న లొకేషన్లు తీద్దామంటే లొకేషన్ల కన్నా దారుణంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ప్రేమికుల జంటలే. మరీ 15 బిఫోర్లో లవ్లు అంటే ఏట్రా? ఒకప్పుడు మనకు అలా ఉండేదా? ఇప్పుడు చూడు, ఎందుకు 25+ వచ్చినాయి. మనకేం లేదు. వెనక్కి చూసి నువ్వు మాట్లాడు ఏం జరుగుతున్నాయి. ఎటు చూసినా అదే బాధ. వీడియో క్లిప్లోనే వీడియోస్ కోసం తిరుగుతుంటే మొత్తం అంతా ఇలా ఆక్రమించారు. ఈ శివాజీ పార్క్ మొత్తం అన్న ఫోటోషూట్లు, వెడ్డింగ్ షూట్లు మిగతా వాళ్ళు ఆక్రమిస్తే మిగతా ప్లేస్ అంతా ఇలా ఆక్రమించారు. వాళ్ళు చూపిస్తే ఒక బాధ, చూపించకపోతే ఒక బాధ. మొత్తం అంతా పోనీ సైడ్కి వెళ్ళిపోదామంటే దారుణంగా ఉంది. మర్రి చెట్లు లాంటివి తీసుకొని మనం పోవాల్సి ఉంటుందేమో వీడియో కింద. ఏట్రా బాబు ఇలా ఉంది. మనం ట్రావెలింగ్ వీడియోస్ అంటే నలుగురికి 4 రకాల విషయాలు చెప్దామని చెప్పేసి వీడియోస్ కింద పెడదామని తిరుగుతూ ఉంటే 4 రకాల విషయాల కన్నా మనకన్నా మన ఛానల్కి ఎఫెక్ట్ కొడుతుందేమో అని భయం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఇదేనా తంతు మనకి? చూద్దాం, ఏది జరిగితే జరగనే. మనం మంచి కోసమే తీస్తున్నాం. ఏది జరిగితే జరగనే.
మొత్తం అంతా లొకేషన్ అంతా ఫుల్ కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి, మరి ఏం చేస్తాం, మనకు తప్పదు కదా. మనం వెళ్ళి ట్రావెలర్గా మొత్తం అంతా తిరగాలి, తిరిగి పెట్టాలి వీడియోస్ కింద, మీరు చూడాలి. కనీసం లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా మరి మీరు సపోర్ట్ చేస్తేనే నేను తిరగలను అలాంటి ప్లేసులకి. సపోర్ట్ చేయకపోతే తిరగలేను కదా ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటివి చాలా వరకు చూపిస్తాను ఫ్రెండ్స్. వైజాగ్లో ఉన్న పార్కుల్లో అన్నింటికంటే నేను చూసిన ఈ ఒక్క పార్కులోనే ఇన్ని వెడ్డింగ్ షూట్స్, పిల్లలకి షూటింగ్స్, ఫొటోస్ మొత్తం ఇక్కడ చాలా ఫ్రీగా చేసుకుంటున్నారు. బహుశా కేవలం టికెట్ 10 రూపాయలు కావడం వల్ల ఎంతమంది జనాలు ఇక్కడికి వచ్చేసారు. ఇటు చూసినా మనం వెళ్ళే టైంకి అయితే ఫోటో షూట్స్ గట్టిగా జరుగుతున్నాయి. ఈ బుడ్డోడు ఎవడో కారుని వెనకేసి ఎగరేసి ముందేసి తోలుతున్నాడు, చూస్తున్నారు కదా. రివర్స్ గేర్లో గట్టిగా లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, కెమెరామ్యాన్కి అందకుండా షార్ట్స్కి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.